అందరికీ నమస్కారం. నేను మీ ఔటర్ రాజశేఖర్ ఆలియాస్ ఆదాబ్ ఔటర్ రాజశేఖర్. నేను గడిచిన 10 సంవత్సరాలలో మీకు పత్రిక ద్వారా ఎన్నో వార్తలను అందించాను. ప్రజల సమస్యలపైన, ప్రజా సంఘాల సమస్యలపైన, విద్య, వైద్య, ఉపాధి అంశాలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన మీ ముందుకు ప్రత్యేక వార్తా కథనాల ద్వారా తెచ్చాను. ఎంతోమంది కార్మికులకు, మహిళలకు, నిరుద్యోగులకు, రైతుల సమస్యల ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకుపోయి ప్రభుత్వ అధికారుల ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చేశాను. ఈ అంశాలలో ప్రజల్లో మన్ననలు పొందాను. ప్రజల ఆశీర్వాదంతో మరింత ముందుకు వస్తూ వెళ్ళాను. ఆ విధంగా వెళ్తున్న క్రమంలో జరిగిన అక్రమ కేసులు, అరాచకాలు, ఇబ్బందులు మీరు చూశారు. వాటిని ఎదుర్కొని కూడా మీ ముందుకు వచ్చాను. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిస్థితులపైన, జరిగిన మార్పులో నా వంతుగా ఒక భాగస్వామిని అయ్యాను. ఇకపై ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలపైన, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపైన, ఆ పోరాటాలపైన, అదేవిధంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు ఏమంటున్నాయి ఆ అంశాలను కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ, నల్లముల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన, సంక్షేమ కార్యక్రమాలపైన, వారు వెళ్తున్న విధానాలపైన, వారిని అడ్డుకుంటున్నది ఎవరు, వారిపైన ఆరోపణలు చేస్తున్నది ఎవరు, విమర్శలు చేస్తున్నది ఎవరు, ఆ అంశాలపైన ప్రత్యేకంగా ప్రతిరోజు మారి న్యూస్ ద్వారా మీ ముందుకు రాబోతున్న ప్రత్యేక వీడియోల ద్వారా ప్రజా అభిప్రాయాల మేరకు వారు చెప్పిన అంశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మా వంతుగా భాగస్వామ్యం అవుతూ ప్రజలకు చేరవేయాలన్న సంకల్పంతో, దృఢ సంకల్పంతో మీ ముందుకు రాబోతున్నాము. గతంలో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఒక జర్నలిస్టు ప్రజా సమస్యలను వెలికి తీయాలి, సమస్యలను ప్రభుత్వ దృష్టికి వచ్చేలా చూడాలి, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలకు పోకుండా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తూ, విశ్లేషణలు చేస్తూ ప్రభుత్వానికి సహకరించాలని వారు చెప్పారు. వారి పిలుపు మేరకి ప్రత్యేక అంశాలతో ముందుకు రాబోతున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరి సమస్యను కూడా మీకు వినిపించబోతున్నా. మీ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిగా కార్యక్రమాలతో ముందుకు రాబోతున్నాను. మా జేఆర్ మార్నింగ్ న్యూస్ను మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జేఆర్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే, మేము చెప్పే అంశాలు మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నచ్చితే మీకు స్టేటస్ ద్వారా షేర్ చేయండి. ప్రజలకు మరింత సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా చూడండి. ప్రతిరోజు మీకు ప్రత్యేక అంశాలతో ముందుకు రాబోతున్నాం. మీ సహకారాలు, మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కరిస్తూ, ఔటర్ రాజశేఖర్, పాలమూరు మట్టి మాణిక్యం అవార్డు గ్రహీత, జేఆర్ మార్నింగ్ న్యూస్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. ధన్యవాదాలు.